అతి తక్కువ బడ్జెట్ తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి. తమను అన్యాయంగా విధుల నుంచి తొలగించారని వైద్య ఆరోగ్య శాఖలో హెల్త్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ నిర్వహించిన ప్రజా గ్రీవెన్స్ లో ఉన్నత అధికారులను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ 2003లో డిఎస్సి నోటిఫికేషన్ లో మెరిట్ సాధించి తాము ఉద్యోగాలు పొందామని, అయితే 68 జీవో ద్వారా అక్రమంగా మరో 81 మందిని నియమించారని, దీంతో జనరల్ లో నియమించబడిన 148 మందికి అధికారులు అన్యాయం చేశారని వాపోయారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 60 మంది సిబ్బంది ఇప్పుడున్న కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాన్ని సైతం కోల్పోయి రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని ఉన్నత అధికారులకు విన్నవించినా ఎటువంటి న్యాయం జరగడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. నమస్తే అండి, నా పేరు సురేష్ కుమార్ అండి. హెల్త్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. 2002 నోటిఫికేషన్ ప్రకారం డిఎస్సి ద్వారా మేమంతా రాసి సెలెక్ట్ అయ్యామండి. 2003లో 148 మంది జనరల్ రోస్టర్లో రిక్రూట్ అయ్యాం సార్. ఆ తర్వాత కొంతమంది 2006లో 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోటి 96 మందిని 1234 జీవో ద్వారా గవర్నమెంట్ రిక్రూట్ చేసుకుంది సార్ ఈ వైజాగ్ జిల్లాలో. అదే సమయంలో 81 మందిని 68 జీవో ద్వారా వితౌట్ ఎనీ పర్మిషన్ ఇల్లీగల్గా 81 మందిని మన విశాఖపట్నం జిల్లాలోనే రిక్రూట్ చేశారండి. దానికి ఎటువంటి పర్మిషన్స్ కానీ అనుమతులు ఏమీ లేకుండా చేశారండి. 2012లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మాలో కొంతమందిని టెర్మినేట్ చేశారు. టెర్మినేట్ చేసినప్పుడు ప్రతి జిల్లాలో 2003లో ఎవరినైతే ఎంతమందిని అయితే తీసుకున్నారో వాళ్ళకి జనరల్ నోటిఫికేషన్ వేసి మిగతా వాళ్ళని టెర్మినేట్ చేశారండి. ఆ సమయంలో వైజాగ్ జిల్లాలో మాత్రం 148కి జనరల్ రోస్టర్ వేయకుండా 60 మంది ఎస్టీస్ని వితౌట్ ఎనీ రోస్టర్ 60 మందిని వేసి మేము 60 మంది అర్హులైన మమ్మల్ని బయటికి తొలగించేశారండి. తొలగించేయడం ద్వారా మేము 18 నెలలు ఉద్యోగం లేకుండా రోడ్లపై ఉండి, ఆ తర్వాత ప్రభుత్వం జీవోఎం ద్వారా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ద్వారా హ్యుమానిటీ బేసిస్ మీద 1207 అనే ఒక జీవో నెంబర్లో మాకు అందరికీ తిరిగి ఉద్యోగాలు ఇచ్చారండి. అయితే అప్పుడు ఈ విధంగా వీళ్ళు ఇల్లీగల్గా వేశారనే విషయం మాకు తెలియదు. ఆ తర్వాత తెలిసినప్పటికీ కూడా అది కూడా కాంట్రాక్ట్ ఉద్యోగమే. ప్రస్తుతానికి మేము కూడా అదే ఉద్యోగం ఉన్నాం కాబట్టి మా సోదరులకి ఇంకా మేము కంప్లైంట్లు ఏం పెట్టుకుంటాం అనే ఉద్దేశంతో మేము ఎటువంటి చర్య తీసుకోలేదండి. కానీ ఈ సంవత్సరం జనవరిలో మా రెగ్యులరైజేషన్ ప్రక్రియ జరిగినప్పుడు 1207 జీవోని పక్కన పెట్టి ఓన్లీ 273 జీవో వాళ్ళని మాత్రమే రెగ్యులర్ చేయాలి అని పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినప్పుడు మేము మాకు జరిగిన అన్యాయాన్ని అందరికీ డిఎంహెచ్ఓ గారికి, అలాగే కలెక్టర్ గారికి, డిహెచ్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అందరికీ కూడా మేము మా యొక్క వినతులను అయితే సమర్పించామండి. కానీ మాకు ఎటువంటి న్యాయం ఇప్పటిదాకా జరగలేదు. ఈ కలెక్టర్ ఆఫీస్లో మేము స్పందనలోనైతే 148లో 60 మెంబర్స్ ఎస్టీస్ని 68 జీవో ప్రకారం ఇల్లీగల్గా దానిలోని రెగ్యులరైజ్ చేస్తున్నారని పెడితే, దానికి మా డిపార్ట్మెంట్ వారి వివరణ కింద 1207 వారిని పక్కన పెట్టారు అనే ఒక్క ముక్కతో తేల్చేశారు. కానీ అది ఎటువంటి అనుమతులతో తీసుకున్నామని కానీ మరొకటి కానీ ఎటువంటి వివరణ ఇవ్వలేదు సార్. ఈ రోజు కూడా మళ్ళీ మేము స్పందనలోకి వచ్చి మళ్ళీ మా యొక్క కష్టాన్ని చేయడానికి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చామండి. ఈ రోజు మాకు ఉద్యోగం కూడా లేదు సార్. మొన్నటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క హైకోర్టు తీర్పు ప్రకారం మమ్మల్ని అందరినీ ఈ నెల 5వ తారీఖున టెర్మినేట్ చేశారు సార్. ప్రజెంట్ మాకు ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగం కూడా లేదండి. కాబట్టి ఈ జరిగినటువంటి ఈ ఇల్లీగల్ నోటిఫికేషన్ అనేది ఇల్లీగల్గా ఎవరినైతే చేశారో వాళ్ళ వల్ల జరిగిన అన్యాయం జరిగిన మాకు అందరికీ న్యాయం చేయాలని, మీ మీడియా వారు మాకు సహాయం చేయాలని మీకు నమస్కరించి మేము ప్రార్థిస్తున్నాం సార్. మాకు న్యాయం చేయండి సార్.